మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో పాలన పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆకుల సుజాత మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి, జిల్లా యువజన క్రీడా అధికారి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించిన అనంతరం గ్రామ పంచాయతీ ఈవో నాగభూషణం ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు, అమలు తీరు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక అధికారి రమేష్ మాట్లాడుతూ, నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహార పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీడియట్ కు విస్తరణ, దివ్యాంగులైన ఇంటర్ విద్యార్థులకు స్కూటీలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రియ వ్యవసాయ పథకాల గురించి వివరించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు సిర్నా చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు నరసింహులు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది వసూలు చేస్తున్న పన్నులు ఆన్లైన్లో ఒక రకంగా, బిల్లులో మరో రకంగా రాసి అధికంగా వసూలు చేయడంపై నిలదీశారు. ఈ సందర్భంగా బాధితులు సభలో రాద్ధాంతం చేశారు. అందుకు ఈవో నాగభూషణం, ఆన్లైన్లో ఒకలా, గ్రౌండ్ లెవెల్లో మరోలా ఉండడంతో తమ సిబ్బంది తప్పేమీ లేదని, ఈ సమస్య ఒక్క నార్సింగ్లోనే కాక అన్ని గ్రామాలలో ఉందని, ఇది కలెక్టర్ దృష్టికి కూడా తాము తీసుకువెళ్లామని తెలిపారు. మంజూరైన ఇందిరమ్మ ఇల్లు అత్యధికంగా అనర్హులకే ఇచ్చారని, అర్హులకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తూ లబ్ధిదారుల పేర్లు సభలో బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. అందుకు ఈవో నాగభూషణం పేర్లు చదవగా మంజూరైన కొందరు అనర్హులు ఉన్నారని అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా మరోసారి పరిశీలిస్తామని సముదాయించారు. మొత్తం మీద గ్రామ సభ గందరగోళంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుడు రాజేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నార్సింగి తహసీల్దార్ గ్రేస్ బాయ్ మండల పరిధిలోని జప్తి శివనూరులో జరిగిన సభలో పాల్గొన్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరకాలి అనేటువంటి ఒక సంకల్పంతో మరికొన్ని కొత్త పథకాలను కూడా త్వరలోనే ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రవేశపెట్టే పథకాలు కూడా ఏమిటో ఈ గ్రామ సభకి వచ్చేటువంటి ప్రజలకి తెలియజేస్తే వాళ్ళు కూడా ఈ విషయం లోపల ఒక అవగాహన కలిగి ఆ ప్రభుత్వం ప్రకటించగానే వాటికి సంబంధించినటువంటి అర్హులు ఎవరైనా ఉంటే వాటిని వీలైనంత త్వరగా అప్లై చేసుకొని ఆ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు మనం గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. ప్రధానంగా 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకందరికీ కూడా మధ్యాహ్న భోజనం ఉంది. సాధ్యమైనందుకు చాలామంది తల్లిదండ్రులకి ఉదయం పిల్లలు వెళ్తున్నారు, అయ్యో వారికి భోజనం చేయాలి, భోజనం కట్టించాలి, టిఫిన్ కట్టాలి. మరో ఒక కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెడుతుంది. ప్రీ ప్రైమరీ అంటే సుమారుగా నర్సరీ నుండి, సహజంగా మనం ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్తే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని 3 సంవత్సరాలు అందులో గడిపేస్తారు. అదే మనం ప్రభుత్వ స్కూల్కి వస్తే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి స్టార్ట్ అవుతుంది మనకి. కానీ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ అనే విధానంలో విద్యా వ్యవస్థని నూతనంగా మొదలు పెడతా ఉంది. అందులో మార్కింగ్ అయినాయి 8, బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి 30, రూప్ లెవెల్కి వచ్చినాయి 7, స్లాబ్ లెవెల్కి వచ్చినాయి 17, కంప్లీట్ అయినాయి 4. ఇంకా 18 మంది లబ్ధిదారులు నిర్మాణం చేసుకోలేరు. ఇంకా ఇప్పుడు ఏప్రిల్ మాసంలో కొత్తగా నిర్మాణం చేయటం కూడా మనకు శాంక్షన్ అయ్యే అవకాశం ఉన్నది. ఏప్రిల్లో మనకు అవుతుందని ప్రభుత్వం నుండి మాకు సూచనలు వచ్చినాయి. కొత్త వారికి ఎవరైతే ఇల్లు లేదు, గుడిసె ఉన్నదో, నిరుపేదలు ఉన్నారో వారికి ఇస్తారు. అయితే చేనేత పింఛన్లు మాత్రం కొత్తగా మన దగ్గర ఉన్నాయి 1582 అయితే మనకు కొత్తగా వచ్చినాయి మాత్రం 32 వచ్చినాయి, 37 మాత్రం వచ్చినాయి. అయితే దానికి సంబంధించిన సమాచారం ఓఏపీ 332 ఉన్నాయి, వీడియో పింఛన్లు 452 ఉన్నాయి, డిసేబిలిటీ వికలాంగుల పింఛన్లు 110 ఉన్నాయి, ఒంటరి మహిళ 33 ఉన్నాయి, బీడీ పింఛన్లు 651 ఉన్నాయి, గీతా కార్మికులు 2 ఉన్నాయి, మొత్తం 1582 ఉన్నాయి. చేసిన ప్రత్యేక అన్ని శాఖల అధికారులకు, పాలక వర్గానికి, నార్సింగ్ గ్రామ పెద్దలకు, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు స్వాగతం తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఈరోజు 99వ ప్రణాళికగా భాగంగా అన్ని శాఖల వారు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల గురించి తెలియజేయాల్సిందిగా అధికారులను కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కొరకు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధాన సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా రైతు భరోసా పథకం, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ద్వారా ఇల్లులు ఇవ్వడం జరిగింది. అలాగే మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండరు, అలాగే సన్న రకం వడ్ల కొనుగోలుకు బోనస్ ఇవ్వడం జరిగింది. చేయూత పెన్షన్లు, అలాగే గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు రాని వారికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గతంలో ధనవంతులే సన్నబియ్యం తినేవాళ్ళు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డుల ద్వారా ఉచిత సన్న బియ్యం కూడా నిరుపేదలు తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం కూడా అందించడం జరిగింది. మన దగ్గర ఒక 5 టీబీ కేసులు ఉన్నాయి. లెప్రసీ కుష్టి వ్యాధికి సంబంధించి ఒక కేసే ఉన్నది. ప్రస్తుతం వీటికన్నిటికీ వచ్చి చూపించుకునే వాళ్ళ సంఖ్య 17,320 మంది వచ్చిండ్రు. మనం బీపీ షుగర్ వాటికి మన దగ్గర ఇచ్చేవాళ్ళు బీపీ కోసం అయితే 498 మంది, షుగర్ కోసం 360 మంది వచ్చారు. ఒక 5 క్యాన్సర్ కేసులు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ కిందని. ఇంకా హెచ్ఐవి కేసులు కూడా ఉన్నాయి, ఒక 11 కేసులు ఉన్నాయి. బోధకాలకు సంబంధించి 13 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా అంటే మనం ఓన్లీ మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పేషెంట్లు వాళ్ళ ఎవరైతే వినియోగించుకుంటున్నారు మన